గర్భసంచి లేకపోయినా తల్లులైన అక్కా చెల్లెళ్ళు వీళ్ళ శార్థం ఓ గుళ్ళు లేకపోయినా తల్లులవుతారు. ఎందుకెవరు ఈ పేదల్లో ఏం తగలడిందో. కేబీసీలో ₹1,00,00,000 గెలుచుకున్న తొలి తెలుగువాడు మిస్టర్ గిరీశం. మనవాడే అమ్మాయి గౌరీ. ఏమిటో అనుకున్నారు గాని మన గిరీశం అసాధ్యుడే. ₹1,00,00,000 చిటికలో సంపాదించాడు. ఇదిగో పేపర్ రాత్రి టీవీలో చూసేసా. రాత్రే చూసేశారా? అంతకంటే మీకు పనే ఉంది. అమ్మాయి నువ్వు వెంటనే వెళ్ళి అతగాడు ఎక్కడున్నా సరే వెంట పెట్టుకురా. లక్ష్మి పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా ఘనంగా చేసేస్తారు. ₹1,00,00,000. అమ్మాయి 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 విషయంలో నేను అన్న మాటలు పట్టించుకోవద్దని చెప్పమ్మా. అసలు వాడు నీ మహందోడుగానే మర్చిపోతాలే. వెళ్ళి 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 వెళ్ళు. గౌరీ, ఐ లవ్ యూ. నువ్వు కూడా నన్ను ఐ లవ్ యూ అంటా అని తెలుసు. కానీ ప్లీజ్ మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడమని నన్ను ఇబ్బంది పెట్టద్దు. నాకంటూ కొన్ని భావాలున్నాయి. ఎస్, నువ్వు నాకు కావాలి. కానీ ₹1,00,00,000 మీ నాన్నగారికి కన్యాశుల్కంగా ఇచ్చి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏ రోజైతే మీ నాన్నగారు నన్ను ఇంటల్లుడిగా కోరుకుంటారో అప్పుడు కలుద్దాం. అంతవరకు మీ నాన్నగారిని మార్చడానికి ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఏజ్ బారైపోకుండా చూసుకోవాలి. ఒక్క కుజదోషమే కాదు, ఎన్ని దోషాలు వచ్చినా మిమ్మల్ని వదులుకోను. ఐ లవ్ యూ గిరీశం గారు. ఒరే వెంకటేశ్వర వెళ్ళారా? వస్తున్నాను మామయ్య. నీకు గుడ్ న్యూస్. ఏంటి? కథ క్లైమాక్స్ వచ్చింది. నీకు పెళ్లి డిసైడ్ చేశా. 22న. ఒరేయ్ రామశాస్త్రి ఫోన్ చేయి. వెన్యూ ఎక్కడ? ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఏదిరా? హలో రామశాస్త్రి. అయ్యా నమస్కారం. మా వాడికి పెళ్లి ముహూర్తం డిసైడ్ చేశానయ్యా. ఎప్పుడండి? 22nd. నీ కుదరదా? అది కాదండి. నీకు కుదరకపోతే నాకేంటయ్యా? నీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం చేశాను. ఆ లక్ష్మీపతి గారిని పెళ్లికి రెడీ చేయి. ఓకే. చచ్చింది గొర్రె. అయితే 1 కేజీ మటన్ కైమా కొట్టించి ఇంటికి పంపించు. లేకపోతే ఏంటి యూస్లెస్ ఫెలో. ఈ కే ఆర్డర్ చేస్తాడు, నువ్వు అమలు చేయి. ఒరే అడ్డబొట్టు, అయ్యా ఈ కైమా అంటే ఏమిటిరా? బహుశా అది గొర్రెబుచ్చుతో తయారైన వస్తువు కావచ్చు గురువు గారు. అంటే స్వెటర్ లాంటిదన్నమాట. అలాంటిదే. అంతేలే. జరగబోయే 2 పెళ్లిళ్ళు తలుచుకుంటే వెన్నులోంచి తన్నుకొస్తుంది చలి. కైమా అవసరమే మరి. ఏంటి? లక్ష్మీపతి, లక్ష్మీపతి ఎక్కడున్నావయ్యా? ఇక్కడున్నావా? ఏంటి రామశాస్త్రి గారు అంత కంగారుకున్నారు? కంగారా నీకేం బాబు? తడిగుండేసి కూర్చున్నావు. ఇక్కడ మాకు బొట్టు బొట్టు పడి ప్యాంట్ అంతా తడిసిపోయింది. అక్కడ వాడేమో కూతురు పెళ్లి చేస్తే గానీ అమెరికా వెళ్ళాలంటాడు. ఇక్కడ వీడేమో కూతురు పెళ్లి చేసి గానీ నేను లండన్ పంపిస్తానంటాడు. నువ్వేమో ఇద్దరిని పెళ్లి చేసుకుని దొబ్బేస్తానంటావు. ఇక్కడ నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎరకలా తయారైంది. ఇదంతా మీకోసమేగా? నా కోసమా? అవును. అటో కమిషన్ ఇటో కమిషన్. నా ఒక్కడి పెళ్లికే నీకు డబుల్ కమిషన్. ఆహా, ఆ ఆనందం కన్నా దొరికితే జరగబోయే సంఖ్యల సన్మానం తలుచుకుంటే కారిపోతోంది ఇక్కడ. అదా నీ ఏడుపు? ఏడ్చేది నేను కాదు బాబు, నువ్వు. ఎందుకంటావా? 2 పెళ్లిళ్ళు ఒకే రోజు వచ్చాయి. ఒకే టైం కాదుగా. ఆహా, అవును. ఒకటి పొద్దున ఒకటి సాయంత్రం వచ్చేలా చూడు. మ్యాట్రిక్స్ వీడికి పెళ్ళంటే మూత్ర విసర్జనకి వెళ్ళినంత తేలికైపోయింది. చూసావాటమ్మా? జైలుకి వెళ్లే రోజు దగ్గర పడుతుందిగా. హలో మధురవాణి గారు. హలో. లక్ష్మీపతి గారు. ఆ లక్ష్మీపతి గారు హత్య చేశాడు. ఓకే మేడం, అలాగే ఇప్పుడే వెళ్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఓకే. ఇంకో అరగంటలో వాణి లక్ష్మీపతుల వివాహం అయిపోతుంది. నేను కళ్యాణ మండపంలోనే ఉన్నానమ్మా. పెళ్లి కొడుకు వాళ్ళు ఇంకా సేపట్లో వస్తున్నారు. మిస్టర్ బ్రోకర్, అయ్యా ఫోన్ లో రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నావు. మధురవాణి గారికేనా? అవునయ్యా, ముహూర్తం ఇంకా అరగంట ఉంది. పెళ్లి కొడుకు ఇంకా రాలేదు. ఏమన్నా కొత్త లిటిగేషన్ ఉందా? తమరి మేధస్సు ముందు నా లిటిగేషన్ ఎత్తండి. అయ్యా అయ్యా, పెళ్లి కొడుకు గ్యాంగ్ అంతా వచ్చేస్తున్నారండి. ఒక్క పెళ్లి కొడుకు తప్ప. గ్యాంగ్ అంతా అంటున్నావు, కొంపదీసి ఆ బాపతేం కాదు కదా. నమస్తే. నమస్కారం. అయ్యా, ముహూర్తం దాటిపోతుంది. పెళ్లి కొడుకుని తీసుకురండి. ఏడి పెళ్లి కొడుకు ఏడయ్యా? నువ్వు ఇక్కడ ఉండి తప్పకుండా నడిపిస్తూ ఉండు. నేను వెళ్ళి లక్ష్మీపతిని తీసుకొస్తా. జాగ్రత్త. వెళ్ళి లక్ష్మీపతిని తీసుకురా. జాగ్రత్త. గురుగారు నమస్కారం. నడవండి. ఏమిటా పెళ్లి నడగను? నమస్కారం. అల్లుడు గారు నీటి ఒక్కరే వచ్చారు. అందరూ పైన మండపంలో రెడీగా ఉన్నారండి. నేను మిమ్మల్ని పర్సనల్ గా ఇన్వైట్ చేద్దామని వచ్చాను. అయినా ఇది ఏం తిరగా అల్లుడు గారు? మామయ్య, సాయంత్రం ముహూర్తం అన్నారు, పొద్దున్నే తగలమన్నారు. అక్కడెక్కడో ఫంక్షన్ హాల్లో వెళ్ళన్నారు. ఇదిగో ఇక్కడ గుళ్ళో పెట్టించారు. చుట్టాలెవరికి ఈ మార్పులు అర్థం కాలేదు.
వాళ్ళు ఏ బస్ స్టాండ్ లోనో ఏ రైల్వే స్టేషన్ లో అడుక్కుంటున్నారో నాకు తెలియదు. ఇదిగో అందుబాటులో ఉన్న ఈ నలుగురిని వెంటేసుకుని నేను ఇక్కడికి తగలంటాను. అసలు నీ పద్ధతి వ్యవహారం చూస్తుంటే నాకేదో డౌట్ గా పోయావా? ఇది పబ్లిక్ ప్లేస్ అయ్యా. మాటి మాటికి ఇలా కాళ్ళ మీద పడుతుంటే ఎవరైనా అపార్థం చేసుకుంటారు. సాయంత్రం ముహూర్తం యమగండంలో ఉందంట. ఆ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే ఇంటి పెద్దకి ప్రాణగండం ఉందంట. నాకు తెలిసిన క్లోజ్ జ్యోతిష్ కూడా చెప్పాడు. మా ఇంటికి పెద్ద దిక్కు నువ్వే కదా మావయ్య. కాళ్ళ మీద పడ్డాలి అనుకున్నాను. ఈ ఫీలింగ్స్ కూడా ఉన్నాయా? అల్లుడు మళ్ళీ పైకి వెళ్తే నలుగురు చూస్తారు, బాగోదు. ఏంటి బట్టి బొట్లు ఏమయ్యా బాణం దెబ్బతిన్న బంగారు లేలాగా అరిచాడు మీ గురుడు. విషయం ఏంటో కనుక్కున్నా అడ్డబొట్టు. అలాగేనండి. ఏం పేస్ట్ వాడతావయ్యా శాస్త్రి? నోరు తెరవగానే గొప్పను గప్పు కొట్టింది. శుభమాని పెళ్లికి వచ్చాం. అయినా నీ తింగరతనం కాకపోతే వెన్యూ మారిందని ముహూర్తం మారిందని మాకు తెలియ చెప్పాలక్కర్లేదా? పాపం అల్లుడు గారు చూడు ఒక్కడే కింద మీద పడిపోతున్నాడు ప్రతి పనికి, చిన్న పనికి పెద్ద పనికి. అయితే అంతా మారిపోయిందన్నమాట. ముహూర్తం ఉదయానికి మార్చమని మీకు చెప్పాను కదా పంతులు. మరి వాళ్ళకి ఉదయం చెప్పన్నావుగా. ఎవరు వాళ్ళు? అవును మరి వాళ్ళే. ఇదే టైంకి ఇంకో పెళ్లి కూడా సెట్ చేశారేమో. ఆలోచించండి శాస్త్రి గారు. అడ్డబొట్టు వచ్చేసానండి అయ్యా. అది అది సత్య ప్రమాణంగా నాకేమీ తెలియదండి అయ్యా. మా గురువు గారు చెప్పినట్టు ఆయన పెళ్లి తత్వంగా నడిపిస్తున్నాను అంతే. చెప్పినట్టు చేసావా? నువ్వు కంగారు పడుకో శాస్త్రి. పెళ్లిలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు కన్ఫ్యూజన్స్ సహజమే. ఇదేమన్నా మామూలు కన్ఫ్యూజన్ లక్ష్మీపతి గారు? మరి అడ్డపట్టు ఇక్కడ మిగతా పనులు చూస్తూ ఉండు. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తా. ఈ నడు తగలడ్డాడు, వాడు ఇడు తగలడ్డాడు. వెళ్దాం రండి. అక్కడే వస్తుందో లక్ష్మీపతి సెటప్ అంతా మార్చేసాడమ్మా. అందుచేత అర్జెంట్ గా మన అందరూ పక్క కళ్యాణ మండపానికి షిఫ్ట్ అయిపోవాలి. అర్థమైందా? పంతులు గారు అన్నట్టు పెళ్లి కూతురు తండ్రి రెడీ? అయ్యా ఏదో ఫోన్ వస్తే అలా మాట్లాడడానికి గుడి వెనక్కి వెళ్ళారు. అమ్మా ఈడు మా అసిస్టెంట్ కొలంబోలో దొరికాడు ఈ మధ్య. ఎక్కడండి వీళ్ళంతా? కాకెత్తుకుపోయింది. నేను అలా వెళ్ళి ఫోన్ చేసి వచ్చేప్పుడు వీళ్ళందరినీ కాకెత్తుకుపోయింది. అంతలా ఆశ్చర్యపోక మిస్టర్ బ్రోకర్. పక్క మండపంలో ఏదో పెళ్లి జరుగుతుంది, అక్కడికి వెళ్ళి ఉంటారు, వెళ్ళి తీసుకురా. అలాగే. అక్కడ పెట్టింది కాసేపు, ఇక్కడ పెట్టింది కాసేపు, మధ్యలో నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఆగండి. ఇంకా ఈ సౌండ్ రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నా. అమ్మయ్యా సమ్మగా ఉంది. తెలుగు సినిమా క్లైమాక్స్ చూసినంత ఆనందంగా ఉంది. పంతులు గారికి నా పేరు చెప్పి ఒక్కటి ఇవ్వవే. నోట్లో పుళ్ళుంటే మారిపోతాయి. అప్పుడే మీ పిచ్చి కూతురా మేకు గుచ్చుకున్న కోతిలాగా అలా అరుస్తావేమిటి? అయ్యా ఈ లక్ష్మీపతి చాలా మోసగాడండి. అయ్యా గురుగారు అయ్యా వీడి పెద్ద 420. ఇంతకు ముందే 2-3 పెళ్లిళ్ళు అయిపోయాయండి వీడికి. అంతా నాకు తెలిసిలేవయ్యా శాస్త్రి. నీ కమిషన్ నీకు ఇవ్వలేదనగా నీ బాధ. మా అల్లుడు గారు చాలా మంచివారు. అలాంటి అల్లుడు చూపించినందుకు ఆయన కమిషన్ కూడా నేనే ఇస్తాను. నువ్వేం కంగారు పడుకు. రేపు పొద్దున్నే వచ్చి పట్టుకెళ్ళు. వీడిని ఇక్కడి నుంచి తెప్పిస్తే గానీ వీడి సక్రమంగా జరగదు. నడవయ్యా. చెప్పేది కాస్త వినండి సార్. వాడు 420 అండి, పరమ చేటర్. నమ్ముతారా నా మాట? శాస్త్రి నువ్వు చిన్న పిల్లవాళ్ళగా ఊరికే గించుకోకు. కమిషన్ లాగా నీకు కావాల్సింది నేను భారీగా ఇస్తానని చెప్పాను కదా. అదేనండి. ఏమిటి పోలీసులు వచ్చారు? అవును అరణ్యసాయి గారు మంచి సమయానికి వచ్చారు. ఆ లక్ష్మీపతిని పట్టుకుని పుంపేయండి. మమ్మల్ని అందరూ పట్టుకుని కబడ్డీ ఆడేస్తున్నారు సార్. కబడ్డీ వాడు నంబర్ 1 420 గాడండి. వాడు 420 గాడనే మధురవాణి గారు కంప్లైంట్ ఇచ్చారు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఎక్కడాడు? ఆయనే ఉంటే మంగళాడెందుకని మీరే సవ్యంగా ఉంటే మాకు ఏడుపులు ఎందుకు? ఆపండి. ఎన్నిసార్లు ఎంతమంది వచ్చి చెబుతారండి ఆగండి అని. అసలే నోట్లోకి పసుపోయి నేను బాధపడుతుంటే ఆల్రెడీ పెళ్లి కొడుకు చంపు. వెళ్ళగానే పక్క గుళ్ళో దేవుడికి దండం పెట్టుకొస్తానని లక్ష్మీపతి వెళ్ళాడు. ఆయన వెనకాల బ్యాచ్ అంతా కూడా జంపు. అతి వినయం చూపించి మొత్తం కట్టమంతా నొక్కేసాడే. చీటికి వెదవా? పదండి నడవండి. నువ్వు జాగ్రత్తగా చూస్తుండు. మళ్ళీ చిన్న జస్ట్ కూడా జంపుతుందేమో. ప్రదర్శనానికి వెళ్ళిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా రారేంటి? ఏమండోయ్ ఈ సెటప్ పెళ్లి కొడుకుని చూస్తూ ఉంటే ఏదో తేడాగానే ఉందండోయ్. ఆ మాటకొస్తే పెళ్లి కూతురు మాత్రం తేడా కాదండి. అది నా కూతురు కాదు. వాడి పేరు వెంకటేష్. ఆడవేషం వేసి ఇక్కడ కూర్చోబెట్టాం. 2 మగాళ్ళకి పెళ్లి చేసే అదృష్టం నీ పౌరోహిత్యంలో నీకు దక్కింది. ఏం షాక్ అయ్యావా? దట్ ఈస్ మిస్టర్ కే. ఎవరినైనా షేక్ చేస్తాడు. కే ఏడివాడు ఎక్కడ వాడు? చంపేస్తాను, నరికేస్తాను, పొడి చేస్తాను. ఒక్క లారీ కింద పడుకోబెట్టి టైర్లన్నీ వాడి మీద నుంచి పొడి చేస్తాను. ఒక్కను చంపడానికి మీరు ఇన్ని రకాలుగా ట్రై చేయక్కర్లేదు. మీరు వాడి మీద కూర్చుంటే వాడే చచ్చిపోతాడు. మేము అసలు ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? చెబితే లక్ష్మీపతి గారిని వదిలేస్తారా? ఆ మాత్రం దానికి క్వశ్చన్ బ్యాంక్ అంతా ఎందుకు? ప్రదర్శనానికి వెళ్ళారు, వాళ్ళు వచ్చేస్తారు. ఇదే వర్తి నా కొడుకు ఆడవేషం వేసినట్టుగా ఉంది. మామయ్య నా వేషం గురించి మొత్తం తెలిసిపోయింది. బాగా చెప్పి వెళ్ళిపోయాడు. మధ్యలో ఈ వేషం కూడా ఏమిటి? ఎవరి అమ్మాయి? అయ్యా లక్ష్మీపతి పారిపోతున్నాడండి. ఏమయ్యా ఆ మ్యాటర్ మా అందరికీ తెలుసు. నువ్వు సీక్రెట్ గా ఏం చెప్పక్కర్లేదు. లక్ష్మీపతి జంప్. అవును భీమశంకరం గారు, గిరీశం గారు, మధురవాణి కలిసి మీ లక్ష్మిని మోసగాడి బారిన పడకుండా ఆడిన నాటకం ఇది. మేమందరం దాంట్లో పాత్రధారులు. మరి నా డబ్బులు? భీమశంకరం గారు మీ డబ్బులు ఎక్కడికి పోవు. లక్ష్మీపతి తప్పించుకోలేడు.
మారిపోయిన అపూర్వ గారు లక్ష్మీపతి గురించి అంతా చెప్పారు. కాకపోతే మాధవ్ని హత్య చేసి మన ప్లాన్ అంతా తెలుసుకొని తెలివిగా పారిపోయాడు. కానీ గిరీష్ గారు వాడిని వదలరు. ఏంటి ముగ్గురు కలిసి స్నానాలు చేస్తున్నారు. ఇగో నా జోలికి రావద్దు, నేను మంచోడిగా చెప్తున్నాను. ఆర్డర్ 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 యువరానా, నా క్లయింట్ లక్ష్మీపతి ఒక ఎన్ఆర్ఐ, సంఘంలో గౌరవంగా బతుకుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని అతను నా భర్త అంటే నా భర్తని ముగ్గురు స్త్రీలు కోర్టులో కేసు వేశారంటే అది వారి విచ్చలవిడితనాన్ని, నా క్లయింట్ ఆస్తిపై వాళ్లకు గల వ్యామోహాన్ని తెలియజేస్తుందే తప్ప ఈ కేసులో పసలేదు యువరానా. ఇలాంటి తప్పుడు కేసులు ఒప్పుకుని మహిళలకు న్యాయమే చేస్తున్నారో లేక తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారో గౌరవనీయులైన లాయర్ మధురవాణి గారికే తెలియాలి. సాక్ష్యాధారాలు లేకుండా కేసును కోర్టుకు తెచ్చి ఫలానా రోజున కలుసుకున్నాం, కాపురం చేశాం అంటూ కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేయటం ఎంతవరకు న్యాయమో తమరే ఆలోచించాలి యువరానా. మహిళల్ని గౌరవించాలి, అది మన సాంప్రదాయం. దాన్ని అతిక్రమించిన ఈ ముగ్గురిని, వారిని ఈ పనికి పురుకొల్పిన మధురవాణి గారిని మందలించి నా క్లయింట్ లక్ష్మీపతిని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్వశ్చన్స్? కంగ్రాట్స్, అదరగొట్టేశారు. ఎంతైనా మీరు సీనియర్స్, బట్ సీనియర్స్. కేసుని దగ్గరగా చూడడం అలవాటు చేసుకోండి. డబల్ మీనింగ్ లో మాట్లాడుతోంది, పంప ముంచేలా ఉందే. మీ పేరు? ఐఎమ్ లాక్పాచి ఫ్రమ్ యూకే. మరి లక్ష్మీపతి అన్నారు? యా, లాక్పాచి ఫ్రమ్ యూకే. లాక్పాటియా లక్ష్మీపత? వాట్ ఈస్ యువర్ నేమ్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. తన పేరు తనకిష్టం వచ్చినట్టు పిలిపించుకునే హక్కు నా క్లయింట్ ఉంటుంది. ఎస్ యువర్ ఆనర్. పేరుని కుదించి తగ్గించి పలకొచ్చేమో గాని రామారావు సుబ్బారావుగా, లక్ష్మీపతి లాక్పాటిగా మారే వీల్లేదని మాధవరావు గారికి తెలియంది కాదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. లక్ష్మీపతి ఫ్రమ్ యూకే. యూకే అంటే ఉరవకొండ? నో 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 నో, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. ఈ బోన్ లో ఉన్న అమ్మాయిలు ఎవరో తెలుసా? చూడలేదు. చూసారా అని అడగలేదు, తెలుసా అని అడిగాను. తర్వాత ఎటు కూడా చూసారనే కదా మీరు అడుగుతారు. ఇంటెలిజెంట్. ఒకరిని రెడ్డప్పగా, ఇంకొకరిని రామకృష్ణగా, మరొకరిని సురేష్ గా పెళ్లి చేసుకుని మోసం చేశారా? ఆంధ్ర సీడెడ్ నైజాం నుంచి ముగ్గురు అమ్మాయిలు తీసుకొచ్చి వీళ్ళందరినీ నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అని పదే పదే నా మీద రుదుతున్నారు. అసలు నేను మీకు ఏమని నేను చేశాను మేడం? అసలే వయసు అయిపోయి పెళ్లి కాకుండా నేను ఇబ్బంది పడుతుంటే. భుజాలు తడుముకోకండి మిస్టర్. ఆన్సర్ టు ద పాయింట్. మోసం చేశారా లేదా? మోసమా? అసలు మోసం అనేది నా లైఫ్ లోనే లేదు మేడం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇదేదో ఊబిలో దించేట్టుందే. భీమశంకరం గారి కూతురు లక్ష్మితో రీసెంట్ గా మీ ఎంగేజ్మెంట్ అయిందనుకుంటా. ఏ మేడం, నేను పెళ్లి చేసుకోకూడదా? ఒక్కరినే చేసుకోవాలి, 100 మందిని కాదు. ఆ తర్వాత వాణిని పెళ్లి చేసుకుంటూ అరెస్ట్ అయినట్టున్నారు. అవును, కట్నం ఎక్కువ వస్తుందని వాణిని చేసుకుందాం అనుకున్నాను. అయినా లాభానికి ఆశపడని మగవాడు ఎవడు ఉంటాడండి? లక్ష్మితో నిశ్చితార్థం చేసుకుని కట్నం ఎక్కువని వాణితో పెళ్లి. ఇది మోసం. కట్నం తీసుకోవడం నేరం. కట్నాల కోసం ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడం ఘోరం. ఏమంటావు మిస్టర్ లాక్పాటి ఫ్రమ్ యూకే, అలియాస్ లక్ష్మీపతి, అలియాస్ తిక్కవరపు సైదులు, సైకిల్ మెకానిక్ ఫ్రమ్ ఉరవకొండ? తిక్కవరపు సైదులు, నీ పేరులోనే తిక్కుందిరా. సావుకారికి సైకిల్ ఇచ్చి 100 తెమ్మంటే ఒట్టి చేతులు ఊపుకుంటూ వస్తావా? ఆ సావుకారు అసలే పిసినారుడ్రా. వెచ్చాల బాకీలో జమేసుకుంటాడు 100. ఓ ఏదావా, నీకు పని రాదు, బతకడానికి తెలివి లేదు. ఏ రైలు కిందో బుర్ర పెట్టి సావు, శని వదిలిపోద్ది. ఏమే సువర్ణ, ఈడి పెట్టే బేడ బయటికి శ్రేవే. ఈ రోజుతో మనకి ఈడి దరిద్రం వదిలిపోవాలా? ఎట్లా అట్టా చూస్తున్నావు? కొడతావా? పోరా ఎదవా, పా. ఇంకా నిలబడ్డావే, పా. ఏద్దావా ఏద్దావా అండి. సైదులు, నేను వస్తాన్రా. నాకిప్పుడు 3వ నెల.
ఏంటి 100 నొక్కేసావా? నీకు పని రాదు, బతకడానికి తెలివి లేదు. ఏ రైలు కిందో బుర్ర పెట్టి సావు, శని వదిలిపోద్ది. శని వదిలిపోద్ది. క్రిమినల్ గా జీవితం మొదలుపెట్టి అడుగడుగునా మోసాలు చేస్తూ ఎస్ ఎస్ నేను మోసగాడిని. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు నేను దొరనే, దొరకనంత వరకు. నాలాంటి వాళ్ళు ఈ సొసైటీలో వందలు వేలు లక్షల్లో ఉన్నారు. వాళ్ళకి ఈ పాపలు చేపల్లాగా దొరికిపోతున్నారు. పాపం బలైపోతున్నారు. ట్రై టు ఎడ్యుకేట్ దెమ్ ఫస్ట్ సార్. బస్ స్టాండ్ లో బైక్ కనబడితే చాలు వెనకకి కూర్చుంటారు ఈ ముందు చూపు లేని అమ్మాయి. ఏ చనువిస్తే సంకనెకరు? ఇది కూడా అంతే సార్. నేను ఎన్ఆర్ఐని అని ఒక మాట చెప్పినప్పుడు కనీసం ఒక్కళ్ళ నాటుపడ్డారా? ఎయిర్పోర్ట్స్ అందులోంచి బయటకు వస్తే ఇంటర్నేషనల్ ఫ్లైట్ నుంచి బయటకు వచ్చినట్టు స్వాతం చెప్పారు. నేరం నిరూపించబడినది కావున ముద్దాయి లక్ష్మీపతికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ₹1,00,00,000 కనీసం ఇప్పుడైనా మీ పేరు చెప్తారా? కొంచెం పెద్ద పేర్లేండి, టైం పడుతుంది. గిరీశం గారు. మేడం, ఆయన పేరు గిరీశమా? నీకు తెలీదా? లేదు మేడం. మన సంస్థకి ఎక్కువగా దానాలు చేసే సీక్రెట్ డోనర్ ఆయనే. ఎప్పుడు అడిగినా పేరు చెప్పలేదు. ఈ రోజు ₹1,00,00,000 చెక్ ఇచ్చారు. గిరీశం గారు, గిరీశం గారు. థ్యాంక్స్ అండి గిరీశం గారు. ఇలాంటి సంస్థలకు మీలాంటి వాళ్ళు కావాలి. పొగిడితే పాడైపోతానండి. మీరు చేస్తున్న మంచి పనికి ఏదో కొడతా సాయం.